చక్రాలు ఒక ఎనర్జీ గ్రిడ్స్, ఒక ట్రాన్స్ఫార్మర్స్ అయితే నీ ప్రాణవాయువు ద్వారా ఒక ప్రాక్టీస్ ద్వారా వాటిని దాని నుంచి మలుచుకుంటూ మూలాధార నుంచి మలుచుకుంటూ, మూలాధార అనగానే ఇమాజిన్ ఒక మొగ్గ, ఒక 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 కమల పువ్వు లాంటి అది ఇమాజిన్, అది పొరలు విడుస్తూ ఉంటుందండి. మన శ్వాస ద్వారా అది విడుచుకుంటూ ఉండాలి, దానిలో ప్రవహించాలి. అప్పుడు లైఫ్ ఎనర్జీ ఊర్ధ్వముఖంగా బయలుదేరుతుంది. సో బేసిక్గా చాలామంది ఏమంటారంటే మనకి కుండలిని లేవలేదు ఇది లేవలేదు అంటారు కదండి. 5 చక్రాలు డిఫాల్ట్ ఉంటాయి, ఓపెన్ అయ్యి ఉంటాయి. 6వ చక్రం దగ్గరే మనం ఇరుక్కుపోతాం. ఆ ప్లేన్ గురించి మనం హ్యూమన్ దాంట్లో మాట్లాడుకుంటాం. ఈ 6th ప్లేన్ ఏదైతే అనాహత చక్రం వచ్చేటప్పటికి నీ ఆలోచన పరిమాణం పెరగాలి, విస్తీర్ణం అవ్వాలి, దాని నెక్స్ట్ ఏంటో తెలియాలి అనుకునే దగ్గర అసలు కింద మనకి లేచాయన సంగతి చాలామందికి తెలియదు. సిద్ధశాస్త్రం ఏం చెప్తుంది అంటే మూలాధారం వాసనకి అతీతి, అంటే ప్రతీతి. సో యూ కెన్ స్మెల్ అంటే అది ఓపెన్ అయినట్టే కదండి. అలాగే నీకు రూపం ఉంది. సో ఒక మణిపూరక చక్రం చెప్తుంది, విశుద్ధ చక్రం చెప్తుంది నాకు ఇది ఇది కావాలి, ఇది అంటే ఇది వేడిగా ఉంది, ఇది తక్కువగా ఉంది, దీని ఇంత ఉంది అనేది ఒకటి ఎక్కడ కొలమానం చెప్తోంది. ఆ నాలెడ్జ్ అంతా ఈ చక్రాల రూపంలో ఆల్రెడీ ఇట్ వాజ్ డీకోడెడ్ లాంగ్ బ్యాక్. మనకి ఉండే పూర్వకాలం నాలెడ్జ్ నేను మాట్లాడేది. అది ప్రస్తుత కాలంలో వాటి గురించి మనం ప్రాక్టీసెస్ చేయం. నాలెడ్జ్ ఈజ్ దేర్, యు ఆర్ దేర్, ఓన్లీ ఏంటంటే కనెక్టివిటీ లేదు. ఈ కనెక్టివిటీ లేకపోవడం వల్ల మనం ఏది మిస్ అవుతున్నాం అని చెప్తే అయ్య బాబాయ్ ఎందుకండి ఇంత బతకడం అంటారు. అంటే తెలియకుండా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి ఇవ్వక్కర్లేదు అన్న దాని మీద మన లైఫ్లో ఉంటున్నాయి. మన ప్రాబ్లమ్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉందా కనిపిస్తున్నాయి కాబట్టి అసలు తెలుసుకోవాలన్న దాని మీద బ్రహ్మ విద్య పట్ల అనురక్తి కలగడం లేదు. ఈ బ్రహ్మ విద్య ఏం చెప్తుంది అంటే నిన్ను నువ్వేంటో తెలుసుకో. ఇందాక మీరు అన్నట్టు అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మను అవ్వాలంటే ముందు నువ్వు శూన్యం అవ్వాలి ఫస్ట్. సో ఏమీ లేకపోతే ఏదైనా ఉంటుంది, అక్కడ ఏం లేదు అన్నది చివరికి తెలుస్తుంది. ఏమీ లేని దగ్గర నువ్వు ఏది పెట్టు అది పెద్దగా అవుతూ ఉంటుంది. ఇది సృష్టి రహస్యం. వీటికి మనకి చాలా నాడుల్లో ఎలా ఉంటుందంటే ఏ నాడులను అటు ఇటు వ్యవస్థీకరణ చెంది కొన్ని వెళ్ళిపోయినప్పటికీ, ఫిజికల్ బాడీతో ఉండే ప్లేన్లో ఉండే వెళ్ళిపోయినప్పటికీ కొన్ని వెళ్ళవు. నెక్స్ట్ జన్మ సంస్కారాలను ఒక మాట అంటాం, వాటి కంటిన్యూ అవుతాయి, అంటే నెక్స్ట్ బర్త్కి లీడ్ చేస్తాయి. అలాంటి వెన్నుముక ఆధారంగా ఉండే ఇంత ప్రక్రియ జరుగుతుంది మీరు చెప్తున్న సోకాల్డ్ ఇవల్యూషన్లో. అంటే వెన్ను ఎంత ఇంపార్టెంట్ అండి. దాన్ని తిన్నగా ఎందుకు పెట్టుకోము? తిన్నగా కింద కూర్చోవాలంటే అది పెద్ద అవమానంలో ఎందుకు ఫీల్ అవుతాం? ఎందుకంటే ఆసనం కూర్చునే స్థిరత్వం ఉంటేనే నీకు స్ట్రైట్ ఫోకస్ ఉంటుంది. ఎక్కడ మనం ఫోకస్ పెడతామో యువర్ ఎనర్జీ ఫ్లోస్ దేర్. ఆ ఎనర్జీ ఉంటున్నప్పుడే కదా యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ సమ్ ఇన్ఫర్మేషన్. ఇది ఇంత అద్భుతంగా యూనివర్స్ అనే యూనివర్సిటీలో ఇంత నెట్వర్కింగ్ ఉన్నప్పుడు వై కాంట్ వి లెర్న్?